వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. హాల్లో అరవింద, మిత్ర, వివేక్, జాను, లక్ష్మి, దేవి అని అందరూ ఉంటారు. ఇక బయటికి వెళ్ళిన సంజన షాపింగ్ చేసి ఇటు అందరికీ శారీస్, డ్రెస్సెస్ అన్నీ తీసుకొస్తుందనమాట. ఇక కవర్స్లో ఒక్కొక్కరికి ఇస్తుంటుంది. పెద్దమ్మ ఇది నీకు, అన్నయ్య నీకు, జాను ఇదిగో నీకు అని చెప్పి, వదిన ఇదిగో నీకు, అమ్మ ఇదిగో అని చెప్పి అందరికీ పేరు పేరున ఇస్తుంటుందన్నమాట. ఏంటి రేపేమైనా విశేషమా అని చెప్పి లక్ష్మి అడుగుతుంది. అవును చాలా పెద్ద విశేషం వదిన అని చెప్పి సంజన అంటుంది. రేపు గుళ్ళో పూజ ఉంది, రేపు తప్పకుండా మీరందరూ రావాలి. జాను అందులో నీకు ఇష్టమైన కలర్ పట్టు చీర ఉంది, రేపు నువ్వు అదే కట్టుకొని రావాలి అని చెప్తూ ఉంటుంది సంజన. తర్వాత సంజన అంటుంది, పెద్దమ్మ రేపు మీరే పూజకి పెద్దలు. తర్వాత సంజన లక్ష్మితో అంటుంది, వదిన రేపు పూజ నీ చేతుల మీదుగానే జరగాలి అని అలా చెప్తూ ఉండగా అప్పుడే మనిష వచ్చి, రేపు జరుగుతుంది పూజలా లేదు, నువ్వు చెప్తున్న దాన్ని బట్టి రేపు పెళ్లి జరుగుతుంది అన్నట్టుగా అనిపిస్తుంది అని చెప్పి అనగానే ఇటు దేవి అని షాక్ అవుతుంది. ఇక అందరూ కూడా ఏంటి అన్నట్టుగా ఒక రకంగా ఆలోచన పడతారు.